గుంటూరు సిఐడి పోలీసులు తనకు నోటీసులు ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పైన విచారణ చేపట్టిన ధర్మాసనం రామ్ గోపాల్ వర్మపై నమోదైన కేసుల విచారణపై స్టే విధిస్తూ తీర్పును వెలువరించింది. అదేవిధంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడో 2019వ సంవత్సరంలో విడుదలైన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మూవీపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని ప్రభుత్వం తరపు లాయర్ను ప్రశ్నించింది. ఇక సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దర్శకుడు ఆర్జీవి ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తీశానని, ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాననే ఆరోపణలతో బండారు వంశీకృష్ణ ఫిర్యాదు ఆధారంగా సిఐడి కేసు నమోదు చేసిందని క్వాష్ పిటిషన్లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్ అనుమతి తరువాతనే 2019లో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విడుదల చేశామని పిటిషన్లో వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలోనే తనపైన నమోదైన కేసులను కొట్టివేయాలని, విచారణపై స్టే ఇవ్వాలని ఆర్జీవి హైకోర్టును కోరారు.